పవన్ కళ్యాణ్ గారు చేసిన విషయాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ గారితో కేంద్ర ప్రభుత్వం అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంత ఫండింగ్ వెంటనే అంటే డిలే చేయడం కాకుండా వెంటనే నష్టపరిహారాన్ని అంటే 5 రోజులు చంద్రబాబు నాయుడు సమయం ఇచ్చారు. అంటే మొత్తం ఎంత విపత్తు జరిగిందో దాన్ని పూర్తిగా అంచనా వేసి ఇవ్వమని చెప్పి నివేదిక. ఈ నివేదిక తీసుకెళ్ళి కొంచెం వెంటనే కనుక వచ్చినట్లయితే మాత్రం వీళ్ళందరికీ న్యాయం జరిగే అవకాశం ఉంటుంది డిలే చేయకుండా. విపత్తు అనేది పూర్తి అవ్వలేదు, ఇంకా విపత్తు నడుస్తూనే ఉంది. వాతావరణ శాఖ మొత్తం కంప్లీట్ అయిపోయిందనే విషయం చెప్పలేదు. ఇంకా విపత్తు అనేది ఉంది, ఇంకా అది ఎవరికి లబ్ధిదారులకి ఎవరికి ఎత్తివేయలేదు. అదేవిధంగా ఏదైతే నష్టానికి సంబంధించిన అంచనా ఉంటుందో ఆ అంచనా కూడా వేయలేదు. వీళ్ళు వెళ్ళి ఎప్పుడు కూడా ప్రభుత్వం వెంటనే ఎందుకు వెళ్తారంటే ప్రభుత్వం తరపున మేము ఉన్నాము, మీరు కంగారు పడకండి అని ఒక భరోసా ఇస్తారు. అలా భరోసా ఇచ్చే క్రమంలో వెళ్ళినప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల వాళ్ళకే మైనస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇమేజెస్ నేను ఇందాక చూసినప్పుడు ఒక డిప్యూటీ సీఎంగా వెళ్ళి పని చేసినప్పుడు మనం అప్రిషియేట్ చేయాలి. రేపొద్దున అలాంటి స్టంట్ అంటున్నారు సరే, అలాంటి స్టంట్ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు అలాగే చేయమనండి. సో పబ్లిక్ సర్వీస్ ఎవరు చేస్తే వాళ్ళకి పబ్లిక్ ఓటేస్తారు. అంతేగాని ట్రోల్ చేస్తారంటే ప్రతిసారి ట్రోలింగ్ ఒక కొన్ని అంశాలు ఉన్నాయి. ఇప్పుడు పబ్లిక్ అసలు మూడ్ ఆఫ్ సిచ్యువేషన్ చూస్తే మనం ఎంత చదువుకున్నా, మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా, మనకి ఎంత పదవులు ఉన్నా, ఎంత అధికారం ఉన్నా అవన్నీ పక్కన పెట్టి వాళ్ళకి మనం భరోసా ఇవ్వగలగాలి. వాళ్ళకి మనం చేయకపోయినా సరే మీరు చెయ్యండి అనే విషయాన్ని మనం మీడియా ద్వారా మనం చెప్పగలగాలి. సో అలాంటి కోణం అనేది మనం ఆలోచించాలి తప్ప ఏదో ప్రతిసారి విమర్శిస్తే ప్రజలు కూడా ఇష్టపడరు. అది కరెక్ట్ కాదు, రాజకీయాల్లో అది కరెక్ట్ కాదు.